బెయిల్ ఇవ్వడం, ఇవ్వకపోవడం అన్నటువంటి దాని మీదన ఒక్క సుప్రీంకోర్టు తీవ్రవాద నేరాల్లో జైలుకొచ్చినటువంటి వాళ్ళకి బెయిల్‌కి సంబంధించి వారం రోజుల్లో 3 బెంచులు 3 రకాలైన తీర్పులిచ్చినాయి. ఒక బెంచేమో తీవ్రవాద కేసులు, తీవ్రమైన కేసులు వాటిట్లో బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు, శిక్ష పడాల్సిందే అన్నారు. తర్వాత ఇంకో దాంట్లోనేమో ఎన్నేళ్ళని చెప్పి బెయిల్ ఇవ్వకుండా ఆపుతారు అన్నటువంటి ఇంకో బెంచ్. ఇప్పుడు మళ్ళీ ఇంకో బెంచి వేరే తీర్పిచ్చింది. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులైన ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమాములకు బెయిల్ నిరాకరిస్తూ జనవరి 5వ తేదీన వెలువరించిన తీర్పు సరైందేనంటూ సుప్రీంకోర్టు సమర్థించింది. నేరంలో నిందితుడి పాత్ర, అతనికి వ్యతిరేకంగా ఉన్న బలమైన ఆధారాలు పరిశీలించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్టు జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ పివి వరాలేల ధర్మాసనం శుక్రవారం తెలిపింది. అంతే తప్ప ఆర్టికల్ 21 ప్రకారం అతనికున్న జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ హక్కును పట్టించుకోకపోవడం మాత్రం కాదని స్పష్టం చేసింది. సాక్షుల విచారణ పూర్తయ్యాక లేదా ఏడాది తర్వాత ఏది ముందైతే అది తిరిగి బెయిల్కు దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కూడా వాళ్ళకి కల్పించినట్టు గుర్తు చేసింది. బెయిల్ నిబంధన జైలు మినహాయింపు అనేది కేవలం వట్టి నినాదం కాదంటూ ఖలీద్ ఇమాములకు బెయిల్ నిరాకరిస్తూ జనవరి 5న తాము ఇచ్చిన తీర్పును మే 18వ తేదీన మరో ధర్మాసనం ప్రశ్నించే మీద మేరకు వ్యాఖ్యానించింది. గతంలో సమాన ధర్మాసనం తీసుకున్న నిర్ణయాలపై ప్రాథమిక స్థాయి సందేహాలను వ్యక్తం చేయడం, ముఖ్యంగా విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పును తప్పుగా అన్వయించారంటూ ఆరోపణలు చేయడం తగదని పేర్కొంది. తమ వాదనలకు విస్తృత ధర్మాసనం ముందుకు తీసుకెళ్లకుండానే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ నొక్కి చెప్పింది. అదేవిధంగా ఈ కేసులో నిందితులుగా ఉన్న అబ్దుల్ ఖలీద్ సైఫీ, తస్లీం అహ్మద్లకు 6 నెలల మధ్యంతర బెయిల్ మంజూరు చేసి ఈ కేసు గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టరాదని, మీడియాతో మాట్లాడరాదంటూ షరతులు విధించింది.